అవును. మేం ముగ్గురం అయినాం. నా కడుపున మా నాన్నే పుడతారు అంటూ లైవ్‌లో ఓపెన్ అయిన సమంత. ఇక సమంత కోసం నాగార్జున ఎమోషనల్. నువ్వు అనుకున్నది సాధిస్తావు సమంత, గాడ్ బ్లెస్ యూ. నాకు వారసుడు ఎత్తుకోవాలని కోరిక అలానే మిగిలిపోయింది అంటూ ఎమోషనల్ అయినారు. మా ఇంటి బంగారం సక్సెస్ ఈవెంట్‌లో సమంత బేబీ బంప్‌లో క్లియర్‌గా కనిపిస్తూ ఉండడంతో సమంత తల్లి కాబోతుంది అంటే కన్ఫర్మ్ చేసుకున్నారు నెటిజన్లు. పెళ్లైన 6 నెలలకే సమంత గుడ్ న్యూస్ ఇవ్వడంతో ఆనందపడిపోయారు ఫ్యాన్స్ అంతా. అయితే మరోవైపు అక్కినేని ఫ్యామిలీ అంతా ఇప్పటికే వారసుడు రాలేదన్న బాధలో ఫ్యామిలీ అలానే ఉంది. నాగచైతన్య, శోభితకు పెళ్లై 2 ఏళ్లు అవుతున్నా ఇప్పటికే శోభిత తన కెరియర్ పైనే పూర్తి దృష్టిని పెట్టింది. ఇప్పటికే చాలాసార్లు నాగచైతన్య నాకు 2 పిల్లలతో ఆడుకోవాలని ఉందని ఎన్నోసార్లు ఇంటర్వ్యూలో తన మనసులో మాటను బయట పెట్టారు. అటు నాగార్జున సైతం అక్కినేని ఫ్యామిలీకి వారసుడు కోసం ఎదురుచూస్తున్నారన్న విషయం మనకు తెలిసిందే. అయినా సరే శోభిత కన్నా ముందుగానే సమంత తల్లి కాబోతున్న వార్తను విని ఫ్యామిలీలో శోభితపై ప్రశ్నల వర్షం కురిపించారు. నాగార్జున నాకు వారసులు ఎప్పుడు ఇస్తావు అంటూ మామ నాగార్జున శోభితపై ఫైర్ అయ్యారు. మళ్ళీ శోభిత కెరియర్ కోసమే నచ్చజెప్పి తప్పించుకున్నట్లు తెలుస్తుంది. ఇక మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.